స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలో ఎగ్ బిర్యానీ చేశాను. మాడుతుందేమో అని టెన్షన్ పడ్డాను కానీ మస్తు వచ్చింది. హాయ్ గైస్, మా ఇంటికి సడన్ గా చుట్టాలు వచ్చిల్లు. వాళ్ళకి అన్నం ఇద్దామంటే కూర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో కూరగాయలే లేవు. మా ఆయనకి కాల్ చేసి చికెన్ తీసుకురమ్మని చెప్పిన, తనేమో ఫీల్డ్ పని మీద నాన్ లోకల్లో ఉన్నాడు. సరే ఇప్పుడు ఏం చేద్దామని చూస్తే ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అప్పటికప్పుడు ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. హడావిడిలో ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేయడమే మర్చిపోయినాను. ఇప్పుడు కట్ చేసుకుంటా కూర్చుంటే నూనె మాడిపోతుందేమో అని చెప్పి అట్లనే వండుతాను. ఇంకా నా అత్త మారటం అంతా ఇంత కాదు. మరో పక్క రైస్ పెట్టినా అది ఆల్మోస్ట్ 75% కుక్ అయింది. ఇటేమో ఎగ్ గ్రేవీ ఇంకా రెడీనే కాలేదు. అన్నం మెత్తగా అవుతుంది కావచ్చు అని అదొక టెన్షన్. ఇంకో పక్క చుట్టాలు ఫుడ్ కోసం వెయిటింగ్. ఒక్కసారి ఆ టెన్షన్ ఊహించుకోండి ఎట్లుంటుందో. బియ్యాన్ని ముందుగానే నానబెట్టుంటే ఈ పాటికి మెత్తగా ఉడికిపోయేది. బట్ నేను అప్పటికప్పుడు వండుతున్నా కాబట్టి పొడి పొడిగానే ఉంది. ఎగ్ గ్రేవీని 2 లేయర్ లాగా వేద్దాం అనుకున్నాను. బట్ అది సరిపోయేటట్లేదని చెప్పేసి ఇంకా మిడిల్ లో వేసాను. పైన కింద లేయర్ లో రైస్ వేసాను అనమాట. ఇంకా పైన అలా సింపుల్ గా డెకరేట్ చేశాను. ఆల్రెడీ అన్ని ఉడికిపోయినాయి కాబట్టి ఒక 15-20 మినిట్స్ లో దమ్ పట్టించేసిన. ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఎగ్ బిర్యానీ అయితే మస్తు వచ్చింది. వచ్చిన చుట్టాలు కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు, బాగుంది ఫుడ్ అని చెప్పేసి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా ప్లేట్ నిండా పెట్టుకుని తిన్నా. టేస్ట్ అయితే మస్తుంది. సర్లే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్.